దలాడండి అందరికీ. దేవుని మహాకృపని బట్టి అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ రాత్రంతా మంచిగా నిద్రపోయి ఉదయాన్నే వేకువజామునే లేచి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అయితే మనల్ని ఇంతలా కాచి కాపాడిన యేసయ్యకు కృతజ్ఞత ప్రార్థన చేద్దామండి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన దేవా, నీకే స్తోత్రం నాయన. సర్వాధికారి నాయన, నీకే స్తోత్రం నాయన. యేసయ్య మహోన్నతుడవి, మహాగణుడవి నాయన. జీవం గల దేవా, నీకే స్తోత్రం నాయన. జీవాధిపతి నీకే స్తోత్రం నాయన. యేసయ్య ఆశ్చర్యకరుడవి, ఆలోచనకర్తవి నాయన, నీకే స్తోత్రం నాయన. యేసయ్య మహోన్నతుడవి, మహాగణుడవి నీకే స్తోత్రం నాయన. యేసయ్య భూమి ఆకాశాలను సృజించిన దేవా, నీకే స్తోత్రం నాయన. యేసయ్య సమస్త కార్యాలకు నాయన కార్యానుభూతుడవి తండ్రి, నీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన ఎంతో గొప్ప దేవుడవి తండ్రి నాయన. నమ్మదగిన దేవుడవి, మా మంచి దేవుడవి తండ్రి, నీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన ఏ యోగ్యత లేని వాళ్ళం ప్రభా ఆయన కూడా నాయన ఇట్టి రీతిలో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన ఎందుకు పనికి రాని వాళ్ళం ప్రభా ఆయన కూడా నాయన మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవి తండ్రి, నీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం నాయన. యేసయ్య వేవేల వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య నాయన ఇంతవరకు మమ్మల్ని ఆదరించుకుంటూ వచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. యేసయ్య నేను ఇంతవరకు నాయన మమ్మల్ని పోషిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రం నాయన. యేసయ్య మహోన్నతుడవి, మహాగణుడవి నాయన. యుద్ధకాల సమయంలో నాయన యేసయ్య మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య నాయన యేసయ్య రాత్రంతా కూడా నాయన మాకు మంచి నిద్ర దయచేసి నాయన ఉదయాన్నే నాయన వేకువజామున వెలుకొనిచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. యేసయ్య మా జీవితంలో నాయన మరో నూతన రోజుని నాయన మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన ఎందరో నాయన యేసయ్య ఈ రోజును చూడకుండానే నాయన చనిపోయిన వారు ఉన్నారు ప్రభా నాయన. మీ కృపను బట్టి నాయన, మీ ప్రణాళికను బట్టి నాయన యేసయ్య మమ్మల్ని సజీవ రెక్కల చాటున భద్రపరిచినందుకు మీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన మేము ఈరోజు బ్రతుకున్నామంటే దానికి కేవలం మీ కృప నాయన. యేసయ్య నాయన మా మీద మీకున్న ప్రణాళిక ప్రభా. యేసయ్య నాయన మీ ప్రణాళికబద్ధంగా మేము బ్రతుకుటకు నాయన మీ ప్రణాళికను నెరవేర్చుటకు కృప చూపండి దేవా, నీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన ఉదయకాల సమయంలో నాయన ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్య నీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన చిన్న బిడ్డలు ఎవరెవరైతే నాయన స్కూల్కి వెళ్తున్నారో మీ కంచె మీ కాపుదల వేయండి నాయన. వారికి భద్రత దయచేయండి నాయన. నీకే స్తోత్రం నాయన. యేసయ్య సర్వశక్తిమంతుడు నాయన. వారికి మంచి విద్యాబుద్ధులు దయచేయండి. వారు ఇక్కడ కూడా నాయన యేసయ్య పడిపోకుండా స్వస్థపడకుండా నాయన మీరే తోడైండి నాయన. నీకే స్తోత్రం నాయన. యేసయ్య మహోన్నతుడు వారికి నాయన తెలివితేటలను దయచేయండి నాయన. వారు తినే తిండిలో మీరు తోడైండు నాయన. త్రాగే నీరులో మీరు తోడైండు నాయన. ఏది కూడా అపవిత్రం కాకుండా మీరే నాయన వారికి మంచి భద్రత దయచేయండి. నీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన ఎవరెవరైతే నాయన కాలేజ్కి వెళ్తున్నారో వారికి మీ భద్రత దయచేయండి నాయన. ఈ లోకంలో వాళ్ళు పడిపోకుండా నాయన యవనస్తులనే మీరే నాయన కంచె కాపుదల వేసి రక్షించండి నాయన. ఈ లోకపు ఆలోచనలకు నాయన వాళ్ళు లొంగిపోకుండా నాయన యేసయ్య మీ అందు తిరిగి నాయన యేసయ్య మీ చిత్తానుసారంగా వారి జీవితాలను కొనసాగించుటకు కృప చూపండి. వాళ్ళకి మంచి భవిష్యత్తు దయచేయండి నాయన. దేశంకి నాయన మంచి పేరు తెచ్చుటకు మీకు మహిమకరంగా బ్రతుకుటకు కృప చూపండి. మీకే మహిమ కలుగును గాక దేవా, నీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన ఎవరెవరైతే నాయన డ్యూటీలకు వెళ్తున్నారో మీరు తోడైండునే భద్రపరచండి. వాళ్ళు రాకపోకలలో నాయన యేసయ్య మీరు తోడైండునే వారి క్షేమంగా నాయన డ్యూటీకి తీసుకెళ్ళి మరలా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మీరే తండ్రి. నీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన ప్రతి ఒక్కరు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వృద్ధాప్యంలో ఎవరెవరైతే ఉన్నారో నాయన వారి జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడండి దేవా, నీకే స్తోత్రం నాయన. యేసయ్య మహోన్నతుడవి, మహాగణుడు నాయన. సర్వశక్తిమంతుడవి నీకే స్తోత్రం నాయన. యేసయ్య మహోన్నతుడ, మహాగణుడ నాయన. యేసయ్య నాయన బైకుల పైన తిరిగే వాళ్ళని, కార్లలో తిరిగే వాళ్ళని, బస్సులలో నాయన ట్రావెల్ చేసే వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ రోడ్ యాక్సిడెంట్లు కూడా అవ్వకుండా నాయన మీరే భద్రతగా నిల్చండి దేవా, నీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్య అస్వస్థతగా ఉన్న వారికి నాయన మంచి ఆరోగ్యం దయచండి నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నాయన యేసయ్య మీరు సమృద్ధిగా నాయన యేసయ్య వాళ్ళకి సమృద్ధిగా ఇవ్వండి దేవా, నీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన ఎవరెవరైతే శ్రమల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత నాయన ఉదయాన్ని ఎంతో నలిగిపోతున్నారో వారికి సమాధానం దయచండి, ఆదరణ దయచండి. మీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన సమాధానం లేని వారికి సమాధానం దయచండి, ఆదరణ లేని వారికి ఆదరణ దయచేసి మీరే తోడై ఉండండి నాయన. నీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన ప్రతి ఒక్కరును కూడా నాయన యేసయ్య మీరు కాచి కాపాడండి నాయన. ఎక్కడ కూడా నాయన ఏ ఆటంకాలు ఎవరికి రాకుండా నాయన అన్ని పనులు కూడా నాయన మంచిగా జరుగుటకు మీరు కృప చూపండి. మీకే స్తోత్రం
స్తోత్రం నైనా ఏసయ్య. మరలా అందరూ కూడా నాయన ఇంటికి చేరుకొని మీకు కృతజ్ఞత ప్రార్థన చేసే అంతవరకు కూడా మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకే స్తోత్రం నాయన ఏసయ్య. మహోన్నతుడ మహాగణ నాయన ఈ మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా మీరు కానీ దృష్టి ఉంచండి నాయన. ఏ చెడు కార్యాలు ఏ చెడు కార్యక్రమాలు జరగకుండా మీరు తోడండి. దేశాన్ని అంతా కాపాడండి నాయన. దేశ సరిహద్దులో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు కూడా మంచి భద్రత దయచండి నాయన. ఏదో వైరస్ వస్తుందని చెప్పి నాయన ఎంతో భయపడుతున్నారు. వాటి వైరస్లకు మేము భయపడకుండా మీరే మాకు తోడండి. మేము బలంగా ఉండటకు కృప చూపండి. మేము తినే తిండి త్రాగే నీళ్ళలో మీరే తోడై ఉండండి. ఏదో అపవిత్రం కాకుండా మీరేనైనా దాన్ని పరిశుద్ధపరచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మరలా తిరిగి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి అంతవరకు కూడా మీరే తోడై ఉండమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని భద్రత దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.